రైట్. వినుకొండలో హత్య ప్రభుత్వానికి సిగ్గుచేటు, జగన్మోహన్ రెడ్డి గారి నీతి వాక్యాలు. దీన్ని రాష్ట్రం అంతా పాటించాలని చెప్పి హితబోధ చేస్తున్నటువంటి ఏంటంటే దెయ్యాలు వేదాలు వలిస్తా అంటారు కదా. నిన్న కూడా మాట్లాడుకున్నాం. నిన్న హుటాహుటైన బెంగళూరు ప్యాలెస్ నుంచి సామాన్యుడిలా మొట్టమొదటిసారి, అంటే అందరిలా కాకుండా ఆయన కూడా ప్రజల్లోనే జనాల్లోనే ఒక మనిషిలా పుట్టాను అని నిన్నే గ్రహించి సాధారణమైనటువంటి ప్రయాణికుడిగా నిన్న బెంగళూరులో హుటాహుటిన బయలుదేరి ఫ్లైట్ ఎక్కి నిన్న అక్కడ దిగి ఇక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అనేక సూచనలు కూడా కాదు, నీతి వాక్యాలు, హింసాత్మక విధానాలను వీడాలని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లేదంటే ఏం చేస్తాడు ఈయన. ఈ 5 సంవత్సరాల పాటు మనం ఏం చేశాం అనేది కూడా మనం చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటారు కదా, నీవు నేర్పిందే కదా నీరజాక్ష అని చెప్పి ఎవరో పెద్ద ఆయన చాలాసార్లు అన్నారు. అలాంటిది మీకు బాగా వర్తిస్తాయి ఇవన్నీ కూడా. అంటే ముఖ్యంగా రైట్, అంటే ఈ 5 ఏళ్ల బట్టి మీరు నేర్పించిందే కదా మీ కేడర్కి, మీతో పాటు పనిచేసిన వ్యక్తులకి, మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, ముఖ్యంగా మీ కేడర్ అంటే కార్యకర్తలకు కూడా అదే నేర్పించారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కూడా దానికి అలవాటు పడిపోయి వాళ్ళు ఎవడు ఎదురొస్తే వాడిని ఏది వేసేయటం, ఎవడు ముందుకు వస్తున్నాడు అని తెలిస్తే వాడిని కొట్టేయటం, బాధేయటం, తలకాయలు బాగలగొట్టేయటం, అవసరమైతే ఏదైనా చేసేయడానికి సిద్ధపడిపోతారు. ఎందుకంటే మీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్య, మీరు నేర్పినటువంటి విద్య, అవసరమైతే బాబాయిలనే లేపేస్తాం, అవసరమైతే చెల్లెల్నే పక్కగా తోసేస్తాం, ఇవన్నీ మిమ్మల్ని చూసే కదా ఇన్స్పైర్ అయ్యారు. ఎవరో వాళ్ళిద్దరు ఒకరికొకరు నాయకత్వానికి సంబంధించి కొట్టుకున్నారు. మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీ దగ్గర నుంచి వచ్చి మిమ్మల్ని చూసి నేర్చుకున్నటువంటి వ్యక్తులు. సో ఇలాంటి వ్యక్తులు మరి మీరేం చేస్తారు? వాళ్ళు డెఫినెట్ గా మీలో ఉన్నటువంటి విధానాలని, ఆలోచనల్ని బాగా తలకెక్కించుకుని అదే కార్యక్రమంలో చేస్తున్నారు. డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి. వినుకొండకి సంబంధించి నేడు వినుకొండలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంట, వినుకొండ ఘటనకి సంబంధించి నిజంగా చర్యలు తీసుకోవాలి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పు మొత్తం అంటే తుడిచిపెట్టేసి ఒక ఇంట్లో మూల కూర్చోబెట్ట చూసారా, అలాగా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి క్రైమ్ చేద్దాం అనుకున్న ఆలోచన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మొత్తం జాగ్రత్తగా గుండు కొట్టించి చక్కగా మూలం కూర్చోబెడితే ఇంకొకసారి ఆ ఆలోచన కూడా లేకుండా, ఆ థాట్ కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే ఇలాంటి కొన్ని సైకో సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో ఇప్పుడు కూడా వాళ్ళ మిగతా వాళ్ళకి కూడా అయ్యే లక్షణాలు వైరస్ లా పాకేసి అవన్నీ కూడా తగ్గించాలంటే మొన్న మీకు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే తగ్గిందో ఇప్పుడు వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా మెల్లగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా తగ్గుతుంది. ఈలోపు మీరు ఆగాలి కదా. మీరు మీ వెనకాల నుంచి ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పి పంపించారో తెలియదు. ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా సరే ఏదైనా చేసేయండి, వెనకాల నేను ఉన్నాను అని చెప్పి గతంలో మీరు చెప్పినటువంటి మాటలకి ఇంకా గుర్తుంది. ఆ గంజాయి మత్తులోను మీరు నేర్పినటువంటి గంజాయి, మీరు పండించినటువంటి గంజాయి, ఆ మత్తులోనే వాళ్ళు ఏది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తగ్గుతాయి మొత్తం అన్ని ఒకటేసారి కాదు కదా. మీలాంటి వాళ్ళని జాగ్రత్తగా కాపలా కాసుకుంటూ ఎవరికి ఏం చేయాలనేది కూడా హోంమంత్రి గారు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. మోదీ గారికి అలాగే అమిత్ షా గారికి కూడా రాశారట. వాళ్ళు కూడా జాగ్రత్తగా మిమ్మల్ని ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచుతారు. ఈ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా కావచ్చు, అసలు దోపిడీ ఆంధ్రప్రదేశ్ గా మీరు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి మీలాంటి అంటే లా అండ్ ఆర్డర్ ని పట్టించుకోకుండా ఎవరినైనా సరే, సొంత బాబాయినైనా సరే లేపేసేటువంటి మనకు ఇలాంటి మాట్లాడేటప్పుడు చాలా ఏదో కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు అనిపిస్తూ ఉంటది. సో ఇలాంటివి కొంత ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుందండి. గతంలో మనం ఏం చేసాం, అధికారం కోసం మనం ఇష్టం వచ్చినట్టు ఏం చేసాం, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఓ పక్కన తండ్రి చనిపోయాడని బాధ లేకుండా ఓ పక్కన మనం సంతకాల సేకరణ చేయించాం. నన్ను సీఎంగా చేసేయండి, తండ్రి లేని బిడ్డనే అని చెప్పి. అలాంటిది మరి దొరికితే పాపం కదా. ఏదన్నా ఒక శవం దొరికింది అంటే అబ్బా పండగ. ఏదో వేరే ఎక్కడెక్కడో కొంతమంది చెప్తా ఉంటారు, ఇంత ముందు ఎక్కడ ఉండేవారంట అదేంటి ఏదో దేనికి సంబంధించి కొన్ని జాతులు నరమాంసాన్ని తినేవాళ్ళట. అలాగా కనిపిస్తే పాపం
వాళ్ళు గద్దలు వాలిపోయినట్టు వాలిపోవటం, అక్కడ అంతా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఉంటాం. అసలు అక్కడ ఏం జరిగింది, ఎవరు వాళ్ళిద్దరికి ఏం గొడవ వచ్చింది, వాళ్ళిద్దరే ఎందుకు కొట్టుకున్నారు, వాళ్ళు అసలు ఏ పార్టీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫోటోలు ఎందుకు వచ్చాయి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళతో ఎందుకు ఉన్నాయి, వీళ్ళు అసలు ఎందుకు ఉన్నారు, ఎవరైనా సరే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరినైనా సరే వదిలిపెట్టకూడదని చెప్పే తీసుకుంటున్నాం. కాకపోతే మీరు నేర్పినటువంటి విద్యల్ని వాళ్ళు అవలంబించకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా స్ట్రిక్ట్ గా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటది ఇలాంటి వాళ్ళ మీద.